మా చికెన్ పకోడీకి చికెన్ పకోడీ అని ఎవరి పేరు పెట్టారు? కోడే పెట్టిందంటావా? అందుకే కదా పకోడీలో కోడి వచ్చింది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నమస్తే మా. ఈ మధ్య కాలంలో చికెన్ పకోడీ అయితే బాగా ఫేమస్ అవుతుంది మా. రోడ్ ఎక్కుతే చాలు చికెన్ పకోడీ బండే కనిపిస్తుంది మా. మన కరీంనగర్ లో టాప్ 10 టేస్టీ చికెన్ పకోడీలు అయితే అన్న షాప్ కూడా ఖచ్చితంగా ఉంటది. అంత టేస్ట్ ఉంటది ఇక్కడ. ఈ షాప్ ఈవినింగ్ ఓపెన్ చేసిన కాడ నుంచి క్లోజ్ చేసేదాకా అన్న ఒక 2 నిమిషాలు కూడా ఖాళీ ఉండడమో అంత రష్ నడతానే ఉంటది మా. ఇప్పుడు ఇక్కడ చికెన్ పకోడీ ఒకటే కాదు మా, ఫిష్ కూడా దొరుకుతుంది మా. ఫుల్ పీస్ వచ్చేసి 100 రూపాయలు, కట్ చేసిన పీస్ వచ్చేసి 25 రూపీస్ మా. ఈడ మేము ఫస్ట్ ట్రై చేసింది చికెన్ పకోడీ మా. టేస్ట్ విషయానికి వస్తే వంకలు పెడదామన్నా కూడా వంకలు దొరికేమో, అంత బాగుంటదేమో. నేను చెప్తే మీకు డూబ్ అనిపించమో. ఇంతకు ముందు మీలో ఎవరండి ఇక్కడ తినుంటే టేస్ట్ ఎట్లుంటో కామెంట్ చేయరు. మేమైతే రెగ్యులర్ గా చికెన్ పకోడీ ఒక 4 షాపులలో తీసుకుంటామో. వాళ్ళ అన్న షాప్ ఒకటి, అందుకే వీడియో ఇచ్చినామో టేస్ట్ బాగుంటది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి 2 ఫిష్ ట్రై చేసినామో. ఫిష్ అయితే నేను ఇక్కడ ట్రై చేసాడు ఫస్ట్ టైం మో. నిజంగా మో టేస్ట్ విషయానికి అయితే భలే ఉన్నదేమో. వీళ్ళ లొకేషన్ వచ్చేసి అంబేద్కర్ స్టేడియం గేట్ నెంబర్ 2 ఎదురుగుంటారమో మన కరీంనగర్ లో. ఫైనల్ గా అయితే ఇక్కడ చికెన్ పకోడీ తింటే చిన్న మెదడు చితికిపోవాలమో, ఫిష్ ఫ్రై తింటే ఫ్యూజ్ లో ఎగిరిపోవాలమో. అసలు బాగానే వస్తున్నాయి కానీ ఇక లైక్లే తక్కువ వస్తున్నామో. నువ్వైతే లైక్ ఫాలో మింగుమో. మళ్ళీ రేపు కలుద్దాం.